ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఎలా ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా? ప్రభునందు ఆనందిస్తున్నారా? ప్రభువుతో విశ్వాసంతో నడుస్తున్నారా? ప్రభు కృప మీకు తోడై ఉందా? అన్ని విషయాల్లో ప్రభు మీకు సహాయం చేయను కాక. ప్రభు మీ ప్రార్థనలకు జవాబు దయచేసి మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలము అనుదినం మనం ధ్యానిస్తున్న లేఖనాల ప్రకారం యాకోబు రాసిన పత్రికలో నుంచి 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అవును, యాకోబు భక్తుడు కొన్ని మాటలు మనకు చెప్తున్నాడు. ఆత్మీయ సంఘమైన మనతో మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, ఆత్మీయ బిడ్డలతో చెప్తున్నాడు, దీనులను ఆయన, దీనులకు అండ ఆయనే, దీనుల ఎడల కృప చూపుతాడు. అయితే అహంకారులను ఆయన ఎదిరిస్తాడు. అహంకారుల యొక్క అహంకారమును అణుస్తాడు. అహంకారుల గర్వమును అణిచివేసే దేవుడు ఆయన. వాళ్ళని ఎదిరిస్తాడట. చూడండి, ఒక్కొక్కసారి మన ఆధ్యాత్మిక జీవితంలో మన మీద అహంకారం ఏలుబడి చేసింది. గర్వపు మాటలు మనం మాట్లాడతాం, అహంకారంతో ప్రవర్తిస్తాం. చూడండి, అది మంచిది కాదు. పరిశుద్ధ గ్రంథంలో అలాగూ అహంకారంతో ఉన్నవారిని, గర్వించిన వారిని, గర్వంలో ఉన్నతమైన స్థితి ఏంటంటే అహంకారం. చూడండి, వారిని దేవుడు వారికి బుద్ధి చెప్పాడు, వారిని సరిచేశాడు. అహంకారులో తిరుగుబాటు ఉంటుంది. అహంకారులకు ఉన్న లక్షణం ఏంటంటే లోబడరు. వారు తగ్గింపు జీవితం వారిలో ఉండదు. చూడండి, ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో అట్లాగా అహంకారంతో ప్రవర్తించిన వారి జీవితాలను దేవుడు సరిచేశాడు. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో హేరోదు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒకరోజు రాజసింహాసనం మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ విన్నారు. వినినప్పుడు ప్రజలు ఏమన్నారంటే, చాలా చక్కగా బోధించావయ్యా, ఇది దేవుని స్వరమే అన్నాడు. దేవుని స్వరమా? ఎవర్రా దేవుడు? నేనే దేవుడను మీకు అన్నాడు. అది విన్నటువంటి దేవునికి కోపం వచ్చింది. దేవుని స్థానాన్ని కూడా తాను ఆక్రమించే అంత గర్వం. ఇంకప్పుడు అతని పతనం ఎలా అయిందంటే, అక్కడికక్కడే బలిపీఠం మీద నుంచి కింద పడిపోయి పురుగులు పడి చనిపోయినట్లుగా చూస్తున్నాం. ఇంకా బైబిల్లో ఎందరో అట్లా అహంకారంగా ప్రవర్తించిన వారిని మనం చూడొచ్చు. నెబుకద్నెజరు అనే ఒక రాజును మనం చూడొచ్చు. దేవుడు నెబుకద్నెజరుకు ఇశ్రాయేలీయుల రాజ్యం మీద దేవుడి అనుమతి వలన రాజ్యాలను జయించి బబులోను సామ్రాజ్యమును కట్టి బబులోను పట్టణమును ఏలుబడి చేస్తుంటే, ఆ పట్టణం యొక్క ఆ అందమైన నగరం యొక్క సారూప్యతను చూసి ఎంతో గర్వించాడు. నేనే ఈ నగరాన్ని కట్టాను అని గర్వంతో అహంకారంతో ఊగిపోయాడు. చూడండి, దేవుడు తన రాజ్యమును సార్వభౌమాధికారాన్ని పోగొట్టి అడవి జంతువు వలె గడ్డి మేసి మంచులో నివసించే మతి స్థితిని పోగొట్టే పరిస్థితి తనకు తీసుకొచ్చాడు. బుద్ధి తెచ్చుకున్న తర్వాత సరిచేశాడు.
కాబట్టి చూడండి, గర్వంగా ప్రవర్తించిన వారు, అహంకారంగా ప్రవర్తించిన వారిని బైబిల్లో ఓ స్త్రీ అతిశయించింది, అహంకారంగా ప్రవర్తించింది. రాజుతో పాటు నేను రాణినే కదా అని తలంచి తాను కూడా విందు చేయటం ప్రారంభించింది. తన స్థితి అహంకారంతో ప్రవర్తించింది కనుక, గర్వించింది కనుక మరి రాణి స్థానాన్ని పోగొట్టుకుంది. ప్రియ సహోదరి సహోదరుడు, ఇంకా బైబిల్లో హామాన్ అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూడవచ్చు. చూడండి, తను ఎదుటిన్న పనివాడిని చూసి ఎంతో అతిశయం, గర్వం. చూడండి, ఈ మనుషులను చూసి లెక్కలేని స్థితి. చూడండి, ఒక్కొక్కసారి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు మనల్ని హెచ్చిస్తుంటే, దేవుడు కృప మన మీద చూపుతూ ఉంటే, దేవుని సహాయం మనకు అందుతుంటే, దేవుని వలన మనకు కలిగినటువంటి ఆధిక్యతను మనం మరిచిపోయి, మనం ఒక్కొక్కసారి మనం పొందిన మేలును మరిచిపోయి గర్వంగా ప్రవర్తిస్తాం. హామాను కదా, హామాను ఆ రాజ్యంలో దేవుడు కదా అతన్ని మంత్రిగా చేసింది. ఆ విషయం మర్చిపోయి నా జ్ఞానం ఎంత గొప్పది, నేను ఎంత తెలివైన వాడిని, నా ఆధిక్యత ఎంత గొప్పది, నాకు ఇతను లోబడడా అని చెప్పి ఆ పనివాని దగ్గర, గుమ్మము దగ్గర నివసిస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూసి అలాగూ తను గర్వించిన విధానం చూసిన దేవుడు, రాజవిందునికి పిలిచినది నన్నే అని గర్వపడినటువంటి, అహంకారానికి ప్రవర్తించినటువంటి హామాను యొక్క జీవితం తండ్రి ఆయన దేవుడు చూసి ఏం చేశాడో తెలుసా? శత్రువుగా భావించి తను ఆ పనివాని కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క ఉరికొయ్యి తన కొరకే దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో గర్వించిన వారిని, అహంకారంగా ప్రవర్తించిన వారి మీద దేవుడు కృప చూపలేదు, వారిని ఎదిరించాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? నీలో గర్వం కానీ, అతిశయం కానీ, మరి లోక సంబంధమైన అహంకారం కానీ ఉండటానికి వీల్లేదు. అది మంచిది కాదు. దైవిక భక్తిలో నువ్వు తగ్గించుకో. దేవుడు గొప్పగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ పట్ల కృప చూపుతాడు. ఎస్తేరు పట్ల కృప చూపినాడు, నోవాహు పట్ల కృప చూపినాడు దేవుడు. చూడండి, దేవుని కృప, దావీదుకు దేవుని కృప తోడై ఉంది. దేవుడు దీనులకు కృప, దీన మనస్సు కలిగిన వారి కృప అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు, మా ఆధ్యాత్మిక జీవితంలో నీవే మా అతిశయము. మా కృపకు కారణం మీరే. మా పక్షంలో, మా కుటుంబాల పక్షంలో, సంఘ పక్షంలో, బిడ్డల పక్షంలో కృప అనుగ్రహించండి తండ్రి. అహంకారత్వం తొలగించండి. అతిశయం మాని నీ సన్నిధిలో దీనులమై ఉండి వేడుకునే కృప మాకు దయచే. మా కుటుంబాల్లో మెండైన దీవెనలు దయచేయమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.